నీ ఆత్మాభిమానాన్ని ఎవరి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టకు. మనుషులు వస్తుంటారు, పోతుంటారు. నీతో కడవరకు తోడుండి నిన్ను నడిపించేది నీ ఆత్మాభిమానం ఒక్కటే. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఎప్పుడూ సంపాదన పైన కాదు, ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. ఆరోగ్యం లేకపోతే ఎంత సంపాదించి ఏం లాభం? నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చినట్లు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు. చిన్న తప్పే కదా అని సరిదిద్దుకోకుండా నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న రంధ్రమే పెద్దవాడను ముంచేయగలదని మర్చిపోకూడదు. గాలి ఎటు వీస్తే అటు కదిలే చెట్ల మీద ఏ పక్షులు వాలనట్లే, ఎవరు ఏది చెప్తే అది నమ్మి మనసు మార్చుకునే మనుషులతో కూడా ఏ బంధాలు శాశ్వతంగా ఉండవు. ఎంత కష్టం వచ్చినా మిమ్మల్ని మీరే ఓదార్చుకోవాలి. ఇతరులకు చెబితే నవ్వుతారే తప్ప ఎవ్వరూ పరిష్కారం చూపరు. అందమైన జీవితం అద్భుతమైన ఊహ మాత్రమే. ఎందుకంటే ఊహ కందని అద్భుతమే జీవితం. నువ్వు నిరుపేదవని అనుకోవద్దు. ధనం నిజమైన శక్తి కాదు. మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి. అవకాశం ఉన్నా, పరిస్థితులు సహకరించినా తప్పు చేయకుండా ఉండగలిగేవారే ఉత్తములు. ధైర్యంగా వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో విమర్శలు ఎదురవుతుంటాయి. వాటిని వింటూ ఆగిపోవటమా, పట్టించుకోకుండా ముందుకు సాగిపోవటమా అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు వృధా చేసిన ప్రతి క్షణం భవిష్యత్తులో తిరిగి నిన్నే ప్రశ్నిస్తుంది. సమయం, ధనం వృధా చేయకు. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. జీవితంలో ఏది కోల్పోయినా ధైర్యం ఒక్కటి ఉంటే చాలు. అన్నీ తిరిగి మళ్ళీ సంపాదించుకోవచ్చు. తోట కంటే శక్తివంతమైంది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు. ఒకే మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు. అర్థం కాని వయసులో ఆనందాన్నిచ్చి అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది అదే జీవితం. యుద్ధానికి ముందు ఎన్ని ఎత్తులేసినా, కసరత్తులు చేసినా యుద్ధ భూమిలో ఎలా పోరాడారు అనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. ఏదీ చెప్పి జరగదు. జరిగింది మార్చటం కూడా వల్లయ్యే పని కాదు. గతాన్ని తవ్వొద్దు, బాధపడొద్దు. గతం మీకు అడ్డంకి కాకూడదు. ఆరంభం కావాలి ఇంకో అధ్యాయానికి. తప్పుని చూపి సరిదిద్దేవారు ఆత్మీయుడు. తప్పుని చూపి తప్పించుకునేవారు అవకాశవాది. మనిషి తెలియకుండా చేసే తప్పులేంటో తెలుసా? కోపంలో ఉన్నప్పుడు ఆలోచించకపోవటం, బాధలో ఉన్నప్పుడు అర్థం చేసుకోలేకపోవటం. పాజిటివ్గా ఉంటే శబ్దం సంగీతం అవుతుంది, కదలిక నాట్యం అవుతుంది, చిరునవ్వు ఓ హాస్యం అవుతుంది, మెదడు ధ్యాన మందిరంగా మారుతుంది, జీవితం సంతోషమయమవుతుంది. జీవితంలో వీటికి దూరంగా ఉండండి. చెడ్డవాళ్లతో సావాసం, దొంగలతో పరిచయం, మూర్ఖులతో వాదన, చేతగాని వాళ్లతో వ్యాపారం, నచ్చని వాళ్లతో జీవితం. మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేరు. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేరు. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టాలి. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. మూర్ఖులకిచ్చే అత్యద్భుతమైన సమాధానం మౌనం. జీవితంలో ప్రతి బాధ ఒక గుణపాఠం అవుతుంది. ప్రతి గుణపాఠం నువ్వు మారేందుకు బంగారు బాట అవుతుంది. చెప్పాల్సిన సమయంలో చెప్పకపోతే తర్వాత ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. అది ప్రారంభమైన ముగింపైన. గెలవాలన్న స్ఫూర్తితో పోరాడు. ఓడిన బాధను తట్టుకోగలవు. ఎలాగైనా గెలవాలని అహంతో పోరాడకు. ఓటమి పాలైతే తట్టుకోలేవు. కోపంగా ఉండటం అంటే రగిలే నిప్పుని చేతితో పట్టుకోవటం లాంటిది. దాన్ని ఇతరులపై విసిరే లోపలే నిన్ను దహించి వేస్తుంది. కాలం అనుమానాలను రేకెత్తిస్తుంది. కాలమే సమాధానాలు ఇస్తుంది. కాలమే నీ నుండి ఒకటి లాగేసుకొని మళ్ళీ ఇంకొకటి తిరిగిస్తుంది. కాలం మారితే అభిప్రాయాలు మారుతాయి. కాలం జీవితానికి ఓపిక నేర్పిస్తుంది. పోయిన కాలం తిరిగి రాదు. వచ్చే కాలం ఆగక మానదు. కావున ఈ క్షణం నీది అనుకొని నిండుగా జీవించు. ఎవరైనా అవమానించినప్పుడు ధైర్యం కోల్పోవద్దు. తలెత్తుకొని ముందడుగు వెయ్యి. నీ చిరునవ్వే వారికి బాధ పెట్టే ఆయుధం అవుతుంది. మాకున్నంతలో సర్దుకుపోవాలి అనుకునేవారు ఆనందంగా ఉంటారు.
లేనిది కావాలని ఆరాటపడేవారు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. అందుకే ఆశపడు, తప్పు లేదు. అత్యాశ పడితే దుఃఖమే మిగులుతుందని గుర్తుంచుకోవాలి. ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి అన్నిటికీ తల వంచి ప్రతి వారికి దండాలు పెడితేనే నువ్వు గెలుస్తావంటే అలాంటి గెలుపు కంటే ఓటమి మేలు. నిన్ను నిందించిన చేతులు నీ విజయాన్ని చూసి చేతులు వణికిపోవాలి. తీరని ఆశలు, చిన్న చిన్న కోరికలు, అందని అవకాశాలు, తెలిసి తెలియని అగాధాలు, వేల అడుగుల ప్రయాణాలు, కానరాని గమ్యం, కనిపించని తీరం, అయినా ఆగదు అడుగు విజయం చేరే వరకు. గతం ఒక చీకటి కోణమైనా సాధించే గెలుపుకి ప్రేరణ. గతం ఒక చేదనుభవమైనా పొందే గెలుపునిచ్చే మధురానుభవం. గతం నీ తప్పును సరిదిద్దే గురువు అవుతుంది. గతం నీ భవిష్యత్తుని నిలబెట్టే పునాది. గతం దగ్గర ఆగకూడదు. నీ అడుగు అందరికీ బాటగా మారాలి. నువ్వు వేసే ముందడుగు. లాభం నష్టం కొంతకాలం, గెలుపోటమి మరికొంతకాలం, చీకటి వెలుగులు ఇంకొంతకాలం. ఏదైనా ముందుకు సాగాలి కలకాలం. ఒంటరిగా వస్తావు, ఒంటరిగానే వెళ్తావు. నడుము ఉన్నదే నీ కథ. తలుసుకుంటే గర్వపడాలి. చెప్పేవారికి చిరునవ్వు రావాలి. వినేవారికి సంతోషం కలగాలి. నీ ప్రస్తావన వస్తే గెలుపు నిన్ను వెతకాలి. ఓటమి తల వంచాలి. నీ శ్రమ నీకు ఆయుధం, నీ ఓర్పు నీకు కవచం. కాలం నిన్ను నడిపించే రథం, నీ తెగింపు నిన్ను గెలిపించే సారథి. నీ చిరునవ్వు రథం పైన రెపరెపలాడే విజయ పతాకం. మాట ఇవ్వటం తేలికే, ఆ మాట నిలబెట్టుకోవటంలోనే ఉంది గొప్పతనం. తెంచుకు వెళ్ళటం తేలికే, పెంచుకుంటూ వెళ్ళటంలోనే ఉంది ఆనందం. ఎత్తైన భవనాల్లో ఉండటం కాదు, నలుగురు గుండెల్లో నువ్వు ఉండటం గొప్ప. కోరిన గమ్యం కోసం కొండలైనా దాటాలి. అనుకున్న లక్ష్యం కోసం సముద్రాలు ఎదురైనా ఈదేయాలి. తోడు లేరని, నీడ వెంట రాలేదని ఆగిపోకూడదు. కలిసిరాని కాలమైనా, అందని అదృష్టమైన అవకాశాన్ని వారిదిగా చేసుకుని విజయాన్ని పేరుగా మార్చుకోవాలి. కష్టాలు ఎదురైతే వేటాడటం నేర్చుకోవాలి. లేకుంటే అదే కష్టాలకు వేటైపోతావు. నీ లక్ష్యాన్ని తెలుసుకొని, నీ తపన్ని గ్రహించి, నీ సాధనలో, నీ పోరాటంలో నీతో పాలు పంచుకుంటూ నీ బలాన్ని, నీ ధైర్యాన్ని నీకు తెలియజేసి నీ గెలుపు కారణమయ్యే ఒకే ఒక హితుడు స్నేహితుడు. మాటలు నెమ్మదిగా ఉండాలి, చూపులు చురుగ్గా ఉండాలి, పట్టు విడుపు ఉండాలి. ఎలా దక్కించుకోవాలో తెలిసి ఉండాలి. అణుకుగా ఉండాలి. అణిచివేయాలంటే ముంచేలా ఉండాలి. గర్వానికి ఓడించే సత్తా ఉంటే ఓర్పుకు ఓటమిని సైతం గెలిపించే సత్తా ఉంటుంది. విజేతలు వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోరు. వాళ్ళు సాధించిన విజయాలే వారిని ప్రపంచానికి పరిచయం చేస్తాయి. జ్ఞానం ఏం మాట్లాడాలో చెబుతుంది. సంస్కారం ఎలా మాట్లాడాలో చెబుతుంది. సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెబుతుంది. తెలివి అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందో లేదో చెబుతుంది. ఆయుధంతో శత్రువుని గెలవచ్చు, ఆలోచనలతో మనసును గెలవచ్చు, అనుభవంతో ఆశయాన్ని గెలవచ్చు, కానీ పుస్తకంతో ప్రపంచాన్ని గెలవచ్చు. నిరాశలో ఆశ ఉంది, తిరస్కారంలోనే పరిష్కారం ఉంది, ఓటమిలోనే పాఠం ఉంది, నిర్లక్ష్యంలోనే లక్ష్యం ఉంది, నిదానంలోనే సమాధానం ఉంది. నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. దాన్ని ఎలా మలుచుకుంటావో నీ ఆలోచనలలో ఉంది. ఎంత ఎత్తుకు ఎదగాలని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. అన్వేషించు, ఆలోచించు, ఆచరించు. అప్పుడే సాధ్యాలు సుసాధ్యమయ్యేది, అద్భుతాలు జరిగేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.